గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వెబ్సైట్లో ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అలొకేట్ చేసిన ల్యాండ్ అరౌండ్ 20,000 ఏకర్స్. ఇప్పుడు వైజాగ్ సిటీలో ఒక ఎకరానికి ఉన్న మార్కెట్ వాల్యూ 50 కోట్లు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో ల్యాండ్ వాల్యూ సిటీలో కన్నా సగం వేసుకుందాం, అంటే ఎకరానికి 25 కోట్లు. నేను ఇంకా చాలా తక్కువే చెప్తున్నా. సో ఎకరానికి 25 కోట్లు వేసుకుంటే 20,000 ఎకరాలకి ఎంత? 20,000 ఇంటూ 25 కోట్లు అంటే 5 లక్షల కోట్లు. ఈ డబ్బంతా ఎవరిది? అక్కడ 10,000 ఎకరాలు ఇచ్చిన రైతులది, అలాగే 10,000 ఎకరాలు ఇచ్చిన స్టేట్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? నీది, నాది, మనందరిది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ల్యాండ్తో సహా 10,000 కోట్లకి, 20,000 కోట్లకి ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేయడానికి మోడీ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇది కానీ నిజంగా జరిగితే దేశ చరిత్రలోనే ఇంతకన్నా మించిన పెద్ద స్కామ్ ఇంకోటి ఉండదు. రీసెంట్గా ఏం చెప్తున్నారంటే, మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యం, దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా తయారు చేస్తాం అని చెప్తున్నారు. ఈ మాటలను కానీ మనం నమ్మితే మన చెప్పుతో మనల్ని కొట్టుకున్నట్టే. క్యాప్టివ్ మైండ్స్, సొంత గనులు అసలు గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతుందో నాకు అర్థం కావట్లేదు. స్టీల్ ప్లాంట్ కోసం ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరికీ జాబ్స్ ఇస్తామని చెప్పి కదా వాళ్ళ దగ్గర ల్యాండ్స్ తీసుకుంది మనం. మోడీ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మోడీకి సరెండర్ అయిపోయి లొంగిపోయి వంగిపోయి ఉన్నారు. కాబట్టి మోడీ గవర్నమెంట్ మనం చెప్పినట్టు అంటదా విందు కదా. మీ ముగ్గురు కూడా మీలో మీరు కొట్టుకొని సచ్చి ఆంధ్రప్రదేశ్ జనాలను తీసుకెళ్ళి మోడీ కాళ్ళ దగ్గర పెట్టండి. ముగ్గురిని కూడా నాయకులుగా జనం గెలిపించుకున్నది పార్లమెంట్లో కానీ బయట కానీ నిలబడి కలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మనకి రావాల్సినవి రప్పించుకునేలా చేస్తారని. ప్రత్యేక హోదా విషయంలో కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. షేమ్ ఆన్ 3 of you. రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డం చేత కాకపోతే పోయి ఇంట్లో కూర్చోమనండి ముగ్గురిని కూడా.